విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ప్రభుజీ, అష్టభార్యలు 16,000 మంది గోపికలు ఉన్న కృష్ణుడిని బ్రహ్మచారి అని ఎందుకు అంటారు? కృష్ణుడికి అష్ట భార్యలు లేరండి. కృష్ణుడికి 16,108 మంది భార్యలు ఉన్నారు. ఓకే. కృష్ణుడు వివాహం చేసుకున్నాక బ్రహ్మచారి ఎలా అవుతాడండి? వివాహం చేసుకున్నాక గృహస్థ అవుతాడు. కానీ అస్కలిత బ్రహ్మచారి ఎప్పటి వరకో తెలుసా? ఎప్పటి వరకైతే బృందావనంలో ఉండే గోపికలతో కృష్ణుడు ఎప్పుడైతే రాసలీల చేశారో అందరూ అంటారు, ఈయన చూడండి ఆడవాళ్ళని ఇంతమంది గోపికలు తిరుగుతున్నాడు అని. అప్పుడు ఆయన బ్రహ్మచారి, అస్కలిత బ్రహ్మచారి. ఎప్పటి వరకు? భగవంతుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించేంత వరకు. ఆయన నరకాసుడి యొక్క చెరలో 16,100 మంది రాకుమార్తెలను పెట్టుకున్నాడు అన్నమాట. పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే నరకాసురు వధ జరిగిందో ఆ రాకుమార్తెలందరూ కూడా, కృష్ణ మేము మిమ్మల్ని పతిగా పొందాలి అని అనుకుంటున్నాము అని అంటే, సరే అని కృష్ణుడు ఆ 16,108 మందిని కూడా వివాహం చేసుకుంటారు. 8 మంది మీరు అన్నారు కదా అష్టభార్యలు అని, వాళ్ళు ఒక స్పెషల్ కేటగిరీ అనమాట. కానీ ఈ 16,100 మందిని నరకాసుడి యొక్క చెరలో నుంచి విడిపించిన కృష్ణుడు వివాహం చేసుకున్నాడు. అయితే ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో అప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. ఎప్పటి వరకైతే వివాహం అవ్వలేదో అప్పటి వరకు ఆయన బ్రహ్మచారి, అస్కలిత బ్రహ్మచారి. ఇది విశేషం అనమాట. 16,108 మందిని వివాహం చేసుకున్నారంటే చాలా మంది అడుగుతారు, 16,108 మందికి ఎందుకు వివాహం చేసుకున్నారండి కృష్ణుడు? ఫస్ట్ మనం భాగవతం చదువుతూ తెలిసేది ఏంటి అని అంటే, 16,108 మందిని 16,108 స్వరూపములతో వివాహం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి, పరమాత్మ కాబట్టి, ఆయనకు అన్ని స్వరూపాలు ఉన్నాయి కాబట్టి. 16,000 మంది కాదండి, 16 లక్షల మంది ఉన్నా, 16 కోట్ల మంది ఉన్నా మనందరికీ ఆయనే పతి, మనందరికీ కూడా ఆయనే స్వామి కదా. కాబట్టి అందరి దగ్గర నేను ఉండగలుగుతాను, అందరినీ నేను సంరక్షించగలుగుతాను అనే ఒక తత్వం కృష్ణతత్వం కాబట్టి ఆయనకు అంతమంది భార్యలు అన్నమాట.